ఎస్పీ న్యూస్ కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర కాపు జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యక్షుడు యాళ్ల మాసరయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని మండిపడ్డారు. దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని, పేద ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపాధి పనులు అందించకుండా హరాకొరా పనులతో అంతంత మాత్రంగానే నిధులను విడుదల చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీర్ల గణేష్, జి సత్యనారాయణ, గరగ శ్రీధరబాబు, గుండుపోగుల శ్రీనివాస్, మోర్తా అబ్బులు, ఆళ్లపాడి గోవిందు, యాళ్ల సత్యనారాయణ, కోడి నగేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. భారత రాజ్యాంగంలో 4 మూల స్తంభాలు అయితే మీరు కూడా అందులో ఒక స్తంభం అనేది నగ్న సత్యం. గడిచిన కొన్ని సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ కాస్త కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా మేధావులైనటువంటి న్యాయ వ్యవస్థ నుండి కానీ, మీ యొక్క సంపాదకీయ వ్యవస్థ నుండి కానీ మీరు ఇస్తున్న సహకారాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున సీతానగరం, రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో మండల పార్టీ అధ్యక్షులు పీర్ల గణేష్ గారు నాయకత్వంలో మన సీనియర్ నాయకులు రంగా శ్రీను గారు, కాబ్జేసి అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీధరబాబు గారు, సీనియర్ నాయకులు మన సూర్యనారాయణ గారు, మోర్తా అబ్బుల్ గారు, గోవింద్ గారు, నాగేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, రెడ్ల సత్యనారాయణ గారు, ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమిటంటే, ఎంతకాలం నుండి కూడా ఆలోచనలోనే ఉన్నాం. అందరం కూడా ఏమైతే బాగుంటుందని ఆలోచించి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. గడిచిన పాలనలో ఎన్నో వికృత శాస్త్రాలు చూసిన ప్రజలు విచికి వేచారారు. ఆ టైంలో కాంగ్రెసే కరెక్ట్ అనే ఆలోచించే తరుణంలో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక వినూత్నంగా కొత్త వరవడిలో కూటమి ఏర్పడింది. దాంట్లో మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆయన సినిమా గ్లామర్ కావచ్చు, స్థానిక సమస్యలు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఇది కావచ్చు, ఏమైనప్పటికీ కాంగ్రెస్ని పుంజుకోకుండా కొంతవరకు ఆగటం జరిగింది. ప్రజలు ఆలోచించారు, కాంగ్రెస్కి ఓట్లేస్తే చీలితే కూటమి రాదేమో, మళ్ళీ జగన్ గారు వస్తారేమో, వస్తే ఈ చేలు మీద ఆయన ముద్రలు వేసుకుంటున్నారు, ఈ చేలు ఏమైపోతాయో, అనవసరంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి రాజ్యాంగ వ్యవస్థను పక్కన పెడుతున్నారు, భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ అనే మాట వెనకానే చేయాలని తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తరుణంలో ప్రజలు ఆలోచించి కూటమికి పట్టం కట్టారు. దానికి అందరం బాధ్యులమే. మనం అందరం కూడా ప్రజలమే. మనం అందరం కూడా ఎవరిస్తాం ఎవరు కాదనేది కదా, ప్రజలు వాళ్ళు గెలిచారు కనుక మనం గెలిపించినట్టు లెక్క. రాష్ట్రానికి ఒకే ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఒకే డిప్యూటీ సీఎం గారు ఉంటారు. వారిని మనం అడగాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున ఎక్కడ గత ప్రభుత్వం 14 నెలలు ఏమో తాళం వేసి కూర్చున్నారు పింఛన్కి. వీరు వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఏది సోషల్ మీడియాలోనో లేకపోతే ఏదైనా యూట్యూబ్లోనో చూసి అది వైరల్ అవి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. భర్తలేని వితంతువులు కానీ, ముసలోళ్ళు కానీ, వికలాంగులు కానీ ఎంతో ఆనందంగా చూస్తున్నారు. పంచాయతీల చుట్టూ తమరు చూసినట్లయితే ఈ 2 నెలల్లో ఇంటికి పంచాయతీలకి తిరుగుతున్నారు. అక్కడ సెక్రటరీలు కూడా వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇంటి చాలా బాధాకరం అనిపిస్తుంది. ముసలి ఈ వయసులో ఈదులో కూడా పంచాయతీల చుట్టూ అలా తిరుగుతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. దీని మీద ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పటికీ ముందుగా మిమ్మల్ని ఆశ్రయించాం ప్రెస్ వారిని. మీ ద్వారాగా లోతుగా ప్రజల్లోకి, అధికారుల్లోకి వెళ్తుంది అని ఆశిస్తున్నాం. వెళ్ళాలి. మా గురించి కాదు, పార్టీ అనేది బలమైన పార్టీ కాంగ్రెస్. మీరే మమ్మల్ని పైకి తీసుకురావని అంటాం భావి కాదు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, మేము ఎలాగ పైకి వస్తాం. 29లో తథ్యం ఇక్కడ
ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఉండదు. 29లో కాంగ్రెస్ అధికారం చేపడుతుంది. అప్పుడు మేము చూపిస్తాం పరిపాలన ఏంటనేది, ఎలా ఉండాలనేది అందరికి కనువిప్పు అవుతుంది. ముఖ్యంగా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, డీసీఎం పవన్ కళ్యాణ్ గారు, మీకు మేము కాంగ్రెస్ తరఫున మేము చెప్పేది ఒకటే. డిప్యూటీ సీఎం గారు, ముఖ్యంగా మీ గురించి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు అందరూ కూడా, క్రైస్తవులు కూడా మిమ్మల్ని విశ్వసించారు, ఆదరించారు. మీకోసం కూటమిని గట్టెక్కిచ్చారు. బాధ్యత అత్యధికంగా ఉత్తర కోస్తాలో 100% మేము ఫీల్డ్లో తిరిగాం. మీ గురించి మీరు ఈ రోజుని అధికారంలో ఉన్నారు. మీ బాధ్యతనే మీరు సత్వరం నిలబెట్టుకుంటారని ఆశిస్తూ మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రజల తరఫున ఒక పక్షం రోజుల్లో పింఛన్ల విషయమై వెంటనే వితంతువులు, వృద్ధులు, వికలాంగులకి జీవో రావాలి. వాళ్ళకి పింఛన్లు తక్షణమే అమలు పరచాలి. లేని ఎడల మేము తీవ్రమైన పోరాటం, కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన పోరాటానికి ముందుంటుందని మేము కోరుతాం. జిల్లా అధ్యక్షుల వారిని, వారు రాష్ట్ర అధ్యక్షుల వారి దగ్గర అనుమతి తీసుకుని పాదయాత్ర చేయాలా, సైకిల్ ర్యాలీ చేయాలా ఏంటనేది త్వరలో మేము నిర్ణయిస్తాం. మీకు పక్షం రోజులు గడువిస్తున్న ప్రజల తరఫున మీరు తప్పనిసరిగా మా గురించి కాదు, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల గురించి, వాళ్ళ ఆకలి ఆర్తనాదాలు మీరు ఆలకించి తక్షణం స్పందించి డీసీఎం గారు మీరు జీవో విడుదల చేయగలరని, పింఛను మంజూరు చేయగలరని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రాహుల్.